ఆంధ్రప్రదేశ్‌లోని స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పౌర సరఫరాల శాఖ ద్వారా రాజముద్ర క్యూఆర్ కోడ్‌తో పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల వివరాలు తప్పుగా నమోదైనట్లు తెలుస్తుంది. కుటుంబ పెద్దకు మిగిలిన సభ్యులతో గల సంబంధాన్ని ముద్రించకపోవడం, కొన్ని అస్తవ్యస్తంగా ఉండడంతో గందరగోళం నెలకొంది. జిల్లాకు మొత్తం 5,80,120 స్మార్ట్ రేషన్ కార్డులొచ్చాయి. ఆగస్టు 25 నుంచి పంపిణీ ప్రారంభించగా ఇప్పటివరకు 70% పూర్తి చేయడంతో రాష్ట్రంలో జిల్లా మూడవ స్థానంలో ఉందని అధికారులైతే చెప్పారు. ఇది మనకు తిరుపతికి సంబంధించిన న్యూసు. వైకాపా పాలనలో మంజూరు చేసిన బియ్యం కార్డుల్లో కుటుంబ సభ్యుల వివరాలు ఇష్టానుసారంగా నమోదు చేశారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పేరుతో అస్తవ్యస్తంగా మార్చేశారు. వాటిని కొంతమంది కూటమి ప్రభుత్వం అమలు చేసిన రేషన్ కార్డు సవరణలో సరిచేసుకోగా మరికొంతమంది చేసుకోలేదు. దీంతో గతంలో ఉన్న విధంగానే స్మార్ట్ కార్డులను నమోదయ్యాయి. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణిక కావడంతో అధికారులు స్పందించి తప్పులను సరిచేయాలని లబ్ధిదారులైతే కోరుకుంటున్నారు. సో, ఈ విధంగా స్మార్ట్ రేషన్ కార్డులో కూడా తప్పులైతే ముద్రించినట్టు తెలుస్తుంది.